శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరినామ కీర్తనమే పరమయోగము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్ర కీర్తనమే ప్రస్తుత యుగానికి పరమ ఆచరణీయమైన యోగా పద్ధతి. ప్రాణాయామము, ధ్యానము వంటి యోగా పద్ధతులు ఈ యుగంలో చాలా కష్టమైన కార్యాలు. 5000 సంవత్సరాల క్రిందట కూడా అవి కఠినమే అయి ఉండేవి. లేకపోతే శ్రీకృష్ణుడు చేసిన ప్రస్తావనను అర్జునుడు ఎందుకు త్రోసిపుచ్చి ఉండేవాడు? కలియుగము పతిత యుగమని పిలువబడుతుంది. ప్రస్తుతం జనులు అల్పాయుష్కులు, ఆత్మానుభూతి పదంలో సోమరులై ఉంటారు. వారు పరమ దురదృష్టవంతులు. ఒకవేళ ఆత్మానుభూతిలో కొంత ఇష్టము ఉన్నప్పటికీ పలువురు మోసకారులచే తప్పుద్రోవ పట్టేవారు అయి ఉంటారు. కనుక యోగ పరిపూర్ణతకు ఉన్నట్టు ఏకైక పద్ధతి శ్రీ చైతన్యులు ఆచరించి చూపిన విధంగా భగవద్గీత ఉపదేశాలను పాటించడం. ఇదియే అత్యంత సరళమైనది, మహోన్నతమైనది అయిన యోగాభ్యాసము. ఇది ఆత్మ సాక్షాత్కార జ్ఞానము నుండి గ్రహింపబడినది. సమస్త యోగాల పరిపూర్ణతను కేవలం మంత్రయోగం ద్వారా, అంటే హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా అనుభూతము చేసుకోవచ్చును. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే నామ సంకీర్తనమే ఈ యుగానికి యోగపూర్ణత రూపమని ప్రామాణికుల ద్వారా మనం తెలుసుకోవచ్చని యోగ పరిపూర్ణతలో వివరింపబడినది. సంకీర్తన ద్వారా మనో ఇంద్రియ నిగ్రహ యోగము పరిపూర్ణమవుతుంది. యోగం అంటే మనస్సును, ఇంద్రియాలను ఆత్మలో స్థిరంగా నిలిపే శిక్షణ అని అర్థం. కేవలం రోజుకు 15 నిమిషాలు ధ్యానం చేసి ఆ తరువాత బయటకు వెళ్ళి ఇంద్రియాలు చెప్పిన రీతిగా చేయడం వలన అది సాధ్యపడబోదు. జీవిత సమస్యలు అంత చౌకగా పరిష్కారమవుతాయా? ఏదైనా విలువైనది కావాలంటే దానికి తగినంత ధర చెల్లించాల్సి ఉంటుంది. శ్రీ చైతన్యుల అనుగ్రహంచే ఇప్పుడు ఆ ధర చెల్లించే పద్ధతి అతి సులభం చేయబడింది. అది ఏ హరే కృష్ణ మహామంత్ర కీర్తనము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని పూర్ణత్వ పదములో తెలుపబడినది. హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా మనసు కృష్ణునిపై స్థిరముగా నిలపబడుతుంది. కనుక దీని ద్వారా యోగ లక్ష్యము శీఘ్రమే నెరవేరుతుంది. ప్రస్తుత యుగంలో యోగా విధానము కన్నను హరినామ కీర్తనమే మరింత ప్రభావశీలమైనది. యోగము లేదా ధ్యానము కంటే హరికీర్తనమే ఈ యుగంలో ఆధ్యాత్మిక అనుభూతికి చక్కగా అనువైనది. అంటే ఈ యుగంలో నామ సంకీర్తనమే యాంత్రికమైన ధ్యాన యోగ పద్ధతి కంటే ఎక్కువ ప్రధానమైనది. ప్రస్తుత యుగంలో అష్టాంగ యోగ పద్ధతి ఆచరణకు అత్యంత కఠినమైనది. కాబట్టే హరే కృష్ణ మహామంత్ర కీర్తనతో కూడిన భక్తి యోగము ఉపదేశించబడినది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్.